హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర టాక్స్ కిడ్. సో ఇవాళ నేను నా డైలీ రొటీన్ చూపించబోతున్నాను. వెన్ ఐఎమ్ గోయింగ్ టు మై మామ్స్ ప్లేస్. ఓకేనా? కమ్ ఆన్, లెట్స్. హలో అందరికీ. ఇవాళ నేను 6 o'clockకి లేద్దాం అనుకున్నానా, కానీ ఏమైందంటే 7 అయినా లేవనే లేదు. తీరా నేను లేచే టైం చూస్తే 7:30 అయ్యింది. ఇక చూడండి, గబగబా లేచి వెళ్ళి బయట వాకిలోకి నీల్చల్లి ముగ్గు పెట్టానా. అప్పుడు గుర్తుకొచ్చిందండి నాకు, ఇవాళ నేను డైలీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కదా అని చెప్పి. కానీ నా మట్టి బుర్రకి తెలియదు కదా. సో అప్పుడు స్టార్ట్ చేసి ఆ ముగ్గు పెట్టేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి. సో మీరు కూడా చూసేయండి, నా ముగ్గు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అలా ముగ్గు పెట్టి లోపలికి వచ్చాక చిన్నోనికి వాటర్ పెడదామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అప్పుడే నల్ల వస్తుంది కాబట్టి. మనం లేచిందే లేట్ కదా ఇవాళ. సో గిన్నెలు కూడా తోమలేదు, మీకు కనిపిస్తూనే ఉన్నట్టున్నాయి వెనక. అలానే పెట్టేసి ఫస్ట్ చిన్నోనికి నీళ్ళు పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయా. నేను ఇలా పొయ్యి ముట్టిస్తున్నా, అలా గాలి వచ్చేస్తుంది. ఇలా పుల్ల గీరుతున్నా, అలా గాలి వస్తుంది. 4 to 5 times పెట్టంగా అప్పుడు ఓకే అయిందండి. మండుడు కూడా అక్కడికి ఫైర్ కూడా నాతో ఆడుకుంటుంది. వాటర్ వేడయ్యేలోపు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తాను, వినండి. నచ్చితే కామెంట్ చేయండి. ఒక ఊరిలో ఒక కాకి, హంస, చిలుక, నెమలి ఉండేవి. అయితే ఒకరోజు ఒక కాకి తన నలుపు రంగును చూసి బాధపడుతూ హంసను చూసి, అది చూడు ఎంత ఆనందంగా ఉంది అని కుళ్ళుకపోయిందంట. అలా అని కాకి వెళ్ళి హంసని అడిగితే హంస ఇలా అంది, అది చిలుకను చూసి అసూయ పడుతున్నాను అని చెప్పిందంట. ఇప్పుడు చిలుక ఏమో నెమలిని చూసి బాధపడేది. అన్ని మాటలు నెమలి విని ఇలా అందంట. చివరికి నెమలి ఏమని అందంటే, నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను పంజరంలో బంధించారు, మీరు చూడండి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో అని అంది. దీనిలో నీతి ఏంటి తెలుసా? ఇతరులతో పోల్చుకోకుండా మన దగ్గరలో ఉన్నంత దాంట్లో సంతోషంగా ఉండాలి అని అర్థం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, మర్చిపోకండి, ఓకేనా? ఇలా వాటర్ వేడయ్యే లోపు వంట చేసేసా, గిన్నెలు తోమేసా, బట్టలు ఉతికేసా, ఫ్రెష్ అయిపోయా. నేను వాటర్ వేడయ్యాక చిన్నోని కూడా స్నానం చేయించేసి వాడికి రెడీ చేసిన వెంటనే వాడు పడుకుండిపోయాడు. ఇక సరేలే అని చెప్పి నేను మా అన్నయ్య కలిసి లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం చిన్నోడిని తీసుకొని. మా దగ్గర హైవే రోడ్ వస్తుందన్నమాట. సో అలా అని చెప్పి చెట్లన్నీ తీసేశారు రోడ్ సైడ్కి. చాలా బాగుండే గ్రీనరీగా. బట్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మధ్య. 1 way రోడ్ ఉంది కదా, సో అలా అని చెప్పి 2 phase హైవే రోడ్ చేస్తారంట. ఈ హైవే రోడ్ పడ్డాకనన్నా యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయేమో చూడాలి. ఇక ఎప్పుడైతే నేను ఆ రూట్లో బస్ యాక్సిడెంట్ చూశానో నా కళ్ళ ముందల, అప్పటి నుంచి బస్కి వెళ్ళడమే మానేశాను. ఇక మనకి కొంచెం సోక్ ఎక్కువ కదా, అంత స్పీడ్గా వెళ్తున్నా కానీ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తీసుకుంటున్నానండి ఫోటో. చూడండి ఎలా ఉన్నాను నేనని చెప్పి. లారీలు కనబడుతున్నాయి కదా, దాంతో శాండ్ తీసుకొచ్చి జేసీబీతోని లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనకి నవంబర్ డిసెంబర్లో పంట వచ్చి ఉంటుంది. సో మొత్తం గ్రీనరీ ఉంటుంది. జనవరిలో మళ్ళీ కొత్త పంట వేయడానికి స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి మొత్తం అలా కనబడుతుంది. ఇందాక తీసిన వీడియో మంచిగా వచ్చిందో రాలేదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశా. జస్ట్ మిస్లో ఫోన్ కింద పడిపోతుండే అండి నాది. బై ద గాడ్ నా ఫోన్ నా చేతిలోనే ఉంది ఇప్పుడు. ఇలాంటి పచ్చని గాలి తగులుతూనే అనిపిస్తుందండి, రైతే మన దేశానికి వెన్నుముక్క అని. ఎలాగో రోడ్ నీట్గా ఉన్నప్పుడే అన్ని యాక్సిడెంట్స్ అయినాయి, స్పీడ్ లిమిట్ ఎక్కువ అయ్యి. కానీ కనీసం ఇలా గుంతలు ఉన్నప్పుడైనా సరే మెల్లగా వెళ్ళాలి కదా. నేను బస్ వాళ్ళని, లారీ వాళ్ళని చూశాను, ఎంత స్పీడ్గా వెళ్ళారు తెలుసా. నా కళ్ళ ముందే చూశాను. అలా అని చెప్పి నేను అందరూ అనట్లేను, ఎవరైతే వెళ్ళారో వాళ్ళని మాత్రమే అంటున్నాను. మా తాతయ్య ఎప్పుడు చెప్పేవారు, మన జీవితంలో ఒక్కసారి డాక్టర్, లాయర్ లాంటి అవసరం రావచ్చు, కానీ ప్రతిరోజు 3 పూటలు రైతు అవసరం తప్పకుండా వస్తుంది అని చెప్పి. ఇక్కడ మీరే చూడండి, మా చిన్నోడు ఎంత బాగా పడుకున్నాడో అనుకుంటున్నారు కదా. కాదండి, వాడు కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నాడు మొత్తం ఎటు వెళ్తున్నాము అని చెప్పి. ఇక్కడ మీరే చూడండి, నేను వెళ్ళేదే చాలా స్పీడ్గా వెళ్తున్నాం మేము. మమ్మల్ని ఓవర్టేక్ చేసుకొని మరి బస్ వెళ్తుందా? ఇప్పుడు ఆపోజిట్గా లారీ వస్తుంది చూడండి. మేము వెళ్ళేదే 60-70 స్పీడ్లో వెళ్తున్నాము. మీరే చూడండి బస్ ఇంకెంత స్పీడ్, లారీ ఇంకెంత స్పీడ్ ఉంటుందో. మరి ఇలా వెళ్తే యాక్సిడెంట్స్ కాకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి? 1 way రూట్లో మెల్లిగా వెళ్ళాలి కదా. నేను ఆ భయంతోనే బస్సు ఎక్కడం ఆ రూట్లో మానేశానండి. నా కళ్ళ ముందల ఎప్పుడైతే యాక్సిడెంట్స్ అయ్యాయో అప్పటి నుంచి మానేసా.
ఆ చెట్లు పంటలు చూసుకుంటూ వెళ్ళాము. ఇదే చెరువులో అండి మాకు తెలిసిన వాళ్ళందరూ చేపలు పట్టేది. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ కూడా మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో చూసేద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో అనేది కూడా. సో ఈ రూట్లోకి వెళ్ళండి. నేను డైలీ మా ఇంటికి వెళ్తాను, మా రిటర్న్ వస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను బస్సులో రాలేదనుకో ఆ వచ్చే రూట్ నుంచి ఇక్కడే ఆగి మళ్ళీ బస్ ఎక్కి వెళ్తాను మా ఇంటికి. సో ఇప్పుడు నేను మీకు చూపించే ఈ అంతా ఏరియా చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ అలాగే నేను పుట్టిన ఊరు కాబట్టి నేను పుట్టిన హాస్పిటల్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదే అండి నేను పుట్టిన హాస్పిటల్. ఐ హోప్ మీకు ఈ హాస్పిటల్ చూసాకనన్నా ఇది ఏం ఏరియా అనేది ఐడియా వచ్చే ఉంటుంది. కామెంట్ చేయండి ఏం ఏరియా అనేది. మా ఊర్లో ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. అదేంటంటే బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసేయండి, ఇదే అండి ఆ టెంపుల్. ఇప్పటికైనా ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకుంటా. సో అలా హైవే రోడ్ మీద నుంచి వెళ్తూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ పోయించుకున్నాము. ఇక కంటిన్యూస్గా అలానే వెళ్తూ ఒక 3 hours అట్లా ట్రావెల్ చేశాక ఇంటికి చేరుకున్నాము. చూసేయండి మీరు కూడా. మేమైతే అక్కడ 222 పెట్రోల్ వేయించుకున్నాము. మా అన్నయ్య ఫోన్పే చేసేసాడు. సో మా చిన్నోడు చూడండి ఇలా చూస్తున్నాడు. స్మెల్ అంత నచ్చినట్టుంది వాడికి. మేము అలా పెట్రోల్ పోయించుకుంటున్నప్పుడు మా పక్కకు ఒక బండి వచ్చి ఆగింది. ఆ బండిలో అనేది కోడిలు ఉన్నాయన్నమాట. ఐ థింక్ చికెన్ సెంటర్కి తీసుకెళ్తున్నట్టున్నారు. సో అక్కడ మా చిన్నోడు చూసి వాటిని చూసి కుక్కు కుక్కు అని అరుస్తున్నాడు. సో అలా అది జరిగిందనమాట. సో పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చేసి ఇక ఏం లేదు, అంతసేపు నా ముందు నా బ్యాగ్ తీసి నేను నా వెనక వేసుకొని మంచిగా కూర్చొని ఒక 2 hours జర్నీ చేసేస్తే మా ఇంటికి వచ్చేసాం. హాయ్ అందరికి. ఏంది అంతా అల్మాట చదువుతుంది అమ్మ. ఎవరు ఏంది రావడమే. ఆ ఇంటికి వెళ్ళేసాక అందరితోని మాట్లాడి ఇక తిందామని చెప్పి కూర్చున్నాము. ఆ రోజు మా మమ్మీ ఏం స్పెషల్ చేసిందంటే బగారన్నం, చికెన్ కర్రీ చేసింది. ఒక పట్టు పట్టేసి మళ్ళీ లగేజ్ చదువుకొని మా ఫ్రెండ్ని పెళ్లి కూతురు చేద్దామని చెప్పి వెళ్ళాము. ఎవరెవరు వెళ్ళామంటే నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ. అక్కడే మా పెద్దమ్మ ఇల్లు ఉంటుంది కాబట్టి మా మమ్మీ మా అమ్మమ్మ అక్కడికి వెళ్ళారు. నేను మా చెల్లెని తీసుకొని పెళ్లి కూతురు చేయడానికి వెళ్ళాను. చూసేయండి మీరు కూడా. నాయన సిపోరను ప్రవ్వ నాయన మీరు దీవించినందుకు వందనాలు నాయన. ఇరు కుటుంబాలను మీరు జతపరిచి ప్రవ్వ నాయన తండ్రి, ఏకపరిచి సమాధాన పరిచి ప్రవ్వ మీరు ఏర్పాటు చేస్తే యొక్క వివాహం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు పొందమని పొందుకుంటున్నారని నమ్మొచ్చు. మహిమ గంటలు మీకు ఆరోపిస్తూ ఈ నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. సో అలా ప్రేయర్ అయిపోయాక తనని మంచిగా రెడీ చేసి ఇక నేను పెళ్లి కూతుర్ని చేస్తున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి తనని, హ్యావ్ ఎ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి. సో ఇక్కడ చూడండి మా చిన్నోడు కుడుకలు పెడతాను ఇటు ఇవ్వరా అంటే ఇవ్వకుండా అలానే కూర్చున్నాడు. ఇవ్వమంటే ఇవ్వడంట కుడుకలు. మీరే చూసేయండి. స్వీట్ పెట్టకనైనా ఇస్తాడేమో అనుకుంటే అలా కూడా ఇవ్వలేదు. చూద్దాం వాడు ఇస్తాడో లేదో మీరే చూడండి. అండ్ ఎందుకంత వానికి పిచ్చో అది అస్సలు అర్థం కావట్లేదు. కనీసం పెడతాను ఇవ్వు అంటే కూడా ఇవ్వట్లేడు. చూడండి మీరు కూడా. అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి తనని. తన పేరు వచ్చేసి సరిత. చూడండి అదిగో మళ్ళీ తీసేసుకుంటాడు. నేను ఎలా అయితే పెడుతున్నానో మళ్ళీ అలా తీసేసుకుంటాడు. నేను వద్దునా అన్న మళ్ళీ తీసుకుందాము ఉండని అని అంటే ఉండనంట, అట్లనే ఉంటుందంట. సరేలే ఉండని ఇక వెళ్ళేటప్పుడన్నా ఇచ్చేద్దామని చెప్పి ఫోటో దిగుదామని చెప్పి కూర్చున్నాము. అలానే ఇస్తాడేమో ఫోటో అని చెప్తే అలా కూడా ఇవ్వలేదు. ఇక ఏం చేద్దాం, అలా పెళ్లి కూతురు చేసి నేను కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ మా అక్కలు, మా పెద్దమ్మ, మా పిన్ని, అమ్మమ్మ, మమ్మీ, మామ అందరు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. ఎందుకనంటే ఒక బిగ్ డే ఉంది కాబట్టి ముందు మాకు, అలా అని చెప్పి. మా చిన్నోడు చూడండి మధ్యలో కూర్చొని ఆడుకుంటున్నాడు. చిన్నోడిని కొంచెం సేపు ఆడుకొని ఇచ్చి వాడిని పడుకోబెట్టేశాను. వాడిని పడుకోబెట్టి రిటర్న్ వచ్చి చూసేలోపు వీళ్ళందరూ ఎంత సీరియస్ డిస్కషన్ చూడండి. మమ్మీ, అమ్మమ్మ, పిన్ని, అక్కలు, పెద్దమ్మ అందరు సీరియస్ డిస్కషన్ ఉంది. సో నేను విన్నాను ఏంటి అని చెప్పి. సో అలా వింటుంటే మాకు బయట ఒక డప్పుల సప్పుడు వచ్చింది. చూసేయండి ఏంటో అనేది. మా ఫ్రెండ్ని ఎవరైతే పెళ్లి కూతుర్ని చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు బ్యాండ్తోనే వస్తున్నారనమాట. చూడండి మీరు కూడా. నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట. అలా మీ ఇంట్లో కూడా ఎవరైనా
ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి. అంటే నాకు తెలీదు అలా బ్యాండ్తో తీసుకెళ్తారని చెప్పి పెళ్లి కూతుర్ని చేసే ముందల. సో అలా తినేసి అది అయిపోయాక తినేసి ఇక మేము ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము రిటర్న్ ఇంటికి. తిన్నాను చూడండి, ఎప్పుడైనా సరే నేను వీడియో తీద్దామని చెప్పి టార్చ్ ఆన్ చేస్తాను అనుకోండి చీకట్లో, ఈజీగా ఇలా అట్రాక్ట్ అయిపోతాడు. ఇటు టార్చెస్ అటు ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి మీకు నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా చిన్నోడు అందరూ హాయ్ చెప్తున్నారు. సారీ అండి, హాయ్ కాదు అది బాయ్ చెప్తున్నారు. ఎందుకంటే వీడియో ఇంతలో అయిపోయింది కాబట్టి. చూడండి మా చిన్నోడు, మా మమ్మీ. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. సో వచ్చి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను అయితే పడుకోవడానికి. సో లెట్స్ సీ, టైం వచ్చేసి ఇప్పుడు 11:22. ఐ హోప్ మీకు అందరు కనబడుతుంది అనుకుంటున్నా. 11:22. సో ఇక వెళ్ళి పడుకోవాలి. బాయ్ గైస్.